ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రేపు ఆదివారం అంటే 21వ తారీఖున పోలియో వ్యాక్సిన్లు రాష్ట్రమంతా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఆదోనిలో కూడా సుమారుగా ఆదోని టౌన్లో 110 చోట్ల, అలాగే ఆదోని మండలంలో 86 చోట్ల మనం వివిధ రకాల పోలియో బూతులు పెట్టి మా పిల్లలకు 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ ని వేస్తా ఉన్నాం. ఈ పోలియో వ్యాక్సిన్ అన్నది బిడ్డ పుట్టిన వెంటనే 48 గంటల లోపల, 6 వారాల తర్వాత, 10 వారాల తర్వాత, 14 వారాల తర్వాత, 1.5 సంవత్సర సమయంలో మళ్ళీ బూస్టర్ డోసుగా, 5 సంవత్సరాల వయసులో బూస్టర్ డోసుగా తప్పనిసరిగా వేయించుకోవాలి. పోలియో మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఉండాలని నేను కోరుకుంటాను. అందువల్లే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా, డాక్టర్లు, టెక్నీషియన్లు అందరూ కూడా టౌన్లో, ఆదోని టౌన్లో వివిధ ప్రాంతాల్లో, అదేవిధంగా బస్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో ఎక్కడ వీలైతే అక్కడ ఈ 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ వేసి పిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మిస్ అయినప్పటికీ కూడా మీ అందరూ అంగన్వాడీ కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి ఎవరైతే మిస్ అయినారో వాళ్ళందరికీ కూడా ఈ 2 చుక్కలు వేస్తారు. తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో నేను చెప్తాను, ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్ల వ్యాక్సిన్లు తక్కువగా ఉన్నాయి, పిల్లలకు వ్యాక్సిన్లు వేయించుకోవడం కష్టంగా ఉంది అన్న సందర్భంలో వీళ్ళందరూ పోయి ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్లు వేయించుకునేది. ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ వేయాలంటే ఎంత తక్కువ అన్నా 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఈ పరిస్థితిని ఇప్పుడు పూర్తిగా అధిగమించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోనిలో అన్ని హాస్పిటల్స్లో, అన్ని కేంద్రాలలో, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, అన్ని సచివాలయాల్లో ప్రతి బుధవారము, శనివారము ఈ వ్యాక్సిన్లు ఇచ్చే అందుబాటులోకి తీసుకొచ్చాం. పిల్లవాడికి సురక్షితమైనటువంటి అన్ని వ్యాక్సిన్లు కూడా ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడాను, అలాగే ఆశా వర్కర్లందరూ కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు.